ఫ్రెండ్స్ ఇవాళ మీకోసం షాద్ నగర్ ఏరియాలో 11 ఎకర్స్ 7 గుంటాస్ డైరెక్ట్ ఓనర్ ఉన్న ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా, మీరు కొంచెం ఓపికతో వీడియో మొత్తం వినండి ఫ్రెండ్స్. మీకు వచ్చే ఇదంతా బెంగళూరు హైవే అండి. బెంగళూరు హైవే మనం టువర్డ్స్ షాద్నగర్ టువర్డ్స్ శంషాబాద్ రూట్లో వెళ్తే మీరు ఆరంగర్లో చూస్తారు. ఆరంగర్ ఫ్లైఓవర్ దిగంగానే మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడు చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఆల్రెడీ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. అంటే ఒక అర్థం చేసుకోవచ్చు ఏంటంటే వీళ్ళందరూ ఒకప్పుడు ఏమంటారు మన హైటెక్ సిటీ సరౌండింగ్స్లో చాలా పెద్ద వీళ్ళు అపార్ట్మెంట్స్ కట్టారనమాట. మోకిలా శంకర్పేట సైడ్ వాళ్ళు ఇప్పుడు శంషాబాద్ రూట్ ఎంచుకున్నారన్నమాట. ఆల్రెడీ ఈ ఏరియాలో అపర్ణ కన్స్ట్రక్షన్ కావచ్చు, ప్రెస్టీజ్ గ్రూప్ కావచ్చు, వాసవి గ్రూప్స్ కావచ్చు, త్రిలోక్ వాల్ కావచ్చు, జైన్స్ వాల్ కావచ్చు, ఆల్రెడీ వీళ్ళు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, రెడీ టు మూవ్ కూడా అయిపోయినాయి అనమాట. సో వెరీ సూన్ ఏంటంటే మీకు ఒక చిన్న ఇండికేషన్ ఏంటంటే ఈ రూట్ మీకు నెక్స్ట్ హబ్ కాబోతుంది ఫ్రెండ్స్. సో ఈ రూట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో మన దగ్గర వచ్చేసి మీకు 20 గుంట మీరు 2 days బిఫోర్ మాకు మీ రిక్వైర్మెంట్ క్లియర్గా చెప్తే, అంటే మీ బడ్జెట్, మీ పర్పస్, ఫామ్ ల్యాండ్, వెంచర్ పర్పస్, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ క్లియర్గా చెప్తే ఏంటంటే మేము దాని తగ్గట్టు ల్యాండ్ చూసుకొని మీకు సైడ్ విజిట్ క్లియర్గా చూపిస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఇప్పుడు మన ల్యాండ్కి వెళ్తాం ఫ్రెండ్స్. ఇదంతా ఏంటంటే మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా అండి. మీకు కనిపించే బిల్డింగ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండి. ఇది ఒక 60 ఎకరాలు కడుతున్నారు అనమాట. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆల్రెడీ 70% వర్క్ అయిపోయింది అనమాట. ఈ సరౌండింగ్ చూసుకుంటే చాలా కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని పెద్ద పెద్ద రోడ్లు అనమాట. 100 feet రోడ్, 120 feet రోడ్స్ ఉన్నాయన్నమాట. పెద్ద ఏమంటారు ఎంప్లాయ్మెంట్ జోన్ కాబోతుంది ఫ్రెండ్స్. సో ఈ ఏరియాలోనే మనకు ల్యాండ్ ఉందన్నమాట. చూడండి ఇవన్నీ కంపెనీ బోర్డ్స్ అండి. ఎంఎస్ఎన్ కంపెనీ, ఓకేనా, నాట్కో కంపెనీ, ఏరోలైట్, నోవాస్ గ్రీన్, అట్లా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఎంఎస్ఎన్ కంపెనీ చాలా పెద్ద 100 ఎకరాలు ఉన్నాయన్నమాట. సో ఆ ల్యాండ్ నుంచి ఒక 3 kilometers వెళ్తే మనకు నేను ఏదైతే మీకు 11 ఎకర్స్ చెప్పానో అలా వస్తుందన్నమాట. ఓకేనా, మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు మనం అసలు పాయింట్కి వచ్చినాం అనమాట. ఓకేనా, ఎంఎస్ఎన్ దాడిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 2.5 kilometers వెళ్తే టువర్డ్స్ హైవే ఆశ్రమ జంక్షన్ టువర్డ్స్ వెళ్తే ఇదే అండి ల్యాండ్ సంబంధించిన డైమెన్షన్ అనమాట. సో ఇది మనకు సెకండ్ బిట్ వస్తుంది. ఫస్ట్ బిట్ ఏమో డిటిసిపి లేఅవుట్ ఉంది. డిటిసి లేఅవుట్ నుంచి దారి ఉంటుంది మనకు ఇది. ఓకేనా, దాటిన తర్వాత ఇదంతా ల్యాండ్ అండి. 11 ఎకర్స్ 7 గుంటాస్ వస్తుంది అన్నమాట. 11 ఎకర్స్ 7 గుంటాస్ వస్తుంది. మన ల్యాండ్లో హైటెన్షన్ వైస్ లేవు, చాలా దూరంలో ఉంటాయి. మీకు వీడియోలో అట్లా కనిపిస్తుంది. ఓకేనా, మీకు ఆశాన జంక్షన్ నుంచి ల్యాండ్ వరకు 3.5 kilometers వస్తుంది. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ నుంచి 3 kilometers వస్తుంది. మధ్యలో ఉంటుంది మనము. ఓకేనా, ముందు వచ్చేసి మనకు 40 feet రోడ్ ఉంటుంది ప్రజెంట్ అయితే. మా సప్లైలో 100 feet రోడ్ అనమాట. డీటీసీపీ లేఅవుట్ నుంచి దారి వచ్చిన తర్వాత వెంచర్లకు ఈ ల్యాండ్లకు వస్తామన్నమాట. మా కమిషన్ వచ్చి 1% కమిషన్ ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్ ఓనర్స్ ఉంటే కాల్ చేయొచ్చు. 11 ఎకర్స్ 7 గుంటాస్ ఉందన్నమాట. బిట్టు జబర్దస్త్ ఉంది, క్లియర్ టైటిల్ అనమాట. ఓనర్స్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా, ప్రైస్ వచ్చేసి 2 కోట్లు చెప్తారు. పేమెంట్ మోడ్ బట్టి 1.75 వరకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే అండి. బిట్ బాగుందండి. ఓకేనా, థ్యాంక్ యూ.